ఈ అవకాశం ఇచ్చినందుకు దైవజనులకు మీకు అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి వాక్యం చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి, ఇది రాసుకోవాలి ఫస్ట్. అందుకని చెప్పి చాలా జాగ్రత్తగా వినండి. సమయం పోనీయక ఏం చేయాలి సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు ఈ సమయాన్ని మన దేవుడు మనకి ఇచ్చాడంటే ఆ సమయాన్ని మనం ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. చిన్న ఒక పాట పాడి నేను వాక్యానికి వెళ్తాను. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము, ఎవరు లేరు నాకు ఇలాలో, ఎవరు లేరు నాకు ఇలాలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము, ఎవరు లేరు నాకు ఇలాలో, ఎవరు లేరు నాకు ఇలాలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, నీ దినములన్నిటా నీ ఎదుట నీవలేని యెహోషువాకు, నీ దినములన్నిటా ఎవరు నీ ఎదుట నీవలేని యెహోషువాకు, వాగ్దానము చేసినావు, వాగ్దానము మీరు చేసినావు, వాగ్దానము చేసినావు, వాగ్దానము మీరు చేసినావు, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము, ఎవరు లేరు నాకు ఇలాలో, ఎవరు లేరు నాకు ఇలాలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. హల్లెలూయా. వాసేవాళ్ళు లేరు, పాడేవాళ్ళు లేరు, సరిపోయింది. పాటలు పాడుతుంటే ఎట్లా ఉన్నారంటే మయ్యాలు దిగాలి, అక్కడే ఆయన పరిశుద్ధాత్మ దిగాల. వాసేవాళ్ళు లేకపోయా ఏం చేయాలి చెప్పండి. ఈరోజు వాక్య పరిచయం ఏంటంటే, వాక్య అంశం ఏంటంటే రాసుకోండి, కూర్చునుట. ఏంటిది? కూర్చునుట. ఎవరు ఎక్కడ కూర్చున్నారు, ఎందుకు కూర్చున్నారు, దేని కోసం కూర్చున్నారు అనేది బైబిల్లో అంశాన్ని మీకు తెలియపరుస్తాను. ఈరోజు అపోస్తలుడైన పౌలు అపోస్తలుడు రాసిన పత్రిక చూద్దాం. అపోస్తలుడు రాసిన పత్రిక 16వ అధ్యాయము అపోస్తలుల కార్యము 16వ అధ్యాయము 13వ వచనం చదవండి. భయపడకుండా చదవండి, తప్పైనా రైట్ అయినా కరెక్షన్ చేసుకోండి. మేము ప్రార్థన స్థలము అమ్మా ఎక్కడ 13 విశ్రాంతి దినమున గని దాటి నది తీరమున
ప్రార్థన జరుగుకునేను. అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీతో మాట్లాడుచుంటివి. అప్పుడు లుదియా దైవభక్తి గల యొక్క స్త్రీ వేడుచుండెను. చాలు ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడు సర్వ సృష్టికర్త నా దేవా, నీ వందనాలు తండ్రి. ఈ రోజు నీ యొక్క దాసుడు ప్రభా, నీ శిలువ చాటున మరుగుపరచుకోండి, నీ వాక్యాన్ని బయలుపరచండి. ఈ లోక జ్ఞానముతో కాదు, పరలోకములో వచ్చిన ఈ జ్ఞానంతో ప్రభా, ఈ బిడ్డలకు ఏమి అవసరమో ఏమి కావాలో మీరు దయచేయండి. నీ వందనాలు ప్రభా, మీరు తోడుగా ఉండాలని నడిపించమని ఈ పొద్దు ప్రార్థన నీ ప్రార్థన చేసుకుని అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఎంతమంది టిఫిన్ చేశారు? చేశారా లేదా? ఓకే. ఈరోజు అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఒక వ్యక్తి సెలవిస్తుంది. ఏంటంటే మొట్టమొదటిగా లుదియా అనే ఒక స్త్రీ అపోస్తలుడైన పౌలు పేతురు వాక్యము చెబుతుండగా ఆ గ్రామం వెళ్ళి గ్రామాన్ని సంచరిస్తూ గ్రామంలో సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు లుదియా అనే స్త్రీ ఆ యొక్క అపోస్తలుడైన పౌలు దేవుని సువార్త చెబుతున్నప్పుడు ఆ లుదియా వినింది. ఎక్కడ కూర్చునింది? ఎక్కడ కూర్చుందమ్మా? ఎక్కడ కూర్చుంది? ఎక్కడ? నది తీరమున. ఎక్కడ జరుగుతుందంట? ఈరోజు మనం గమనించాలి. ఈరోజు దేవుడు నిన్ను నన్ను ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడు ఈరోజు గమనించాలా. లుదియా అపోస్తలుడైన పౌలు దేవుని సువార్త ప్రకటిస్తున్నప్పుడు దేవుని సువార్త వినడానికి లుదియా గ్రామానికి వచ్చి కూర్చుండుట ఆయన వింటూ ఉంది. లుదియా ఈరోజు ఎంతమంది దేవుని సమయాన్ని వ్యర్థం చేస్తున్నారు? ఈరోజు మీరు ఎక్కడ వింటున్నారు, ఎక్కడ కూర్చుంటున్నారు? ఈరోజు గమనించండి. ఎక్కడ కూర్చున్నాం మనం? ఈ సమయాన్ని మనం దొంగలిస్తూ ఉన్నాం. దేవుని సన్నిధికి రాకుండా వ్యర్థమైన సమయాన్ని వేస్ట్ చేస్తూ, వ్యర్థమైన కోసం వేస్ట్ చేస్తూ, ఈరోజు లుదియా అక్కడ ఏమైంది చూడండి. ఏ గ్రామంలో అంటే మాసిదోని గ్రామంలో ఉంటూ వెళ్ళాడు. ఎక్కడికి? అపోస్తలుడైన పౌలు ఎక్కడికి వెళ్ళాడమ్మా? చదవండి. ఎక్కడికి వెళ్ళాడు చూడండి. 11వ వచనం చూడండి. చూడండి ఎక్కడ? 11వ వచనం మీరు చదివితే అర్థమైంది. కాబట్టి ఈ త్రోయను విడిచి గోడ ఎక్కి చిన్నగా మరునాడు ఫిలిప్పీకి వచ్చితిమి. ఏ దేశం అంట? మాషాని దేశంలో. ఆ దేశంకి వెళ్ళాడు. ఎవరు? అపోస్తలుడైన పౌలు వెళ్ళి ఆ గ్రామంలో వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఆ యొక్క స్త్రీ ఎవరమ్మా? లుదియా. మొట్టమొదటి లుదియా అపోస్తలుడైన పౌలు వాక్యాన్ని విని ఆయన హృదయాన్ని తెరుచుకునింది. ఆ హృదయాన్ని అపోస్తలుడైన పౌలు పరిశీలించాడు. తర్వాత ఏమైంది? ఆమె తన హృదయాన్ని మార్చుకొని లుదియా మారుమనసు పొందిన తర్వాత అదే లుదియా తన కుటుంబాన్ని మారుమనసు పొందుకునింది. ఈరోజు నువ్వు ఎంతమంది మారుమనసు పొందుతున్నావు? ఎంతమంది దేవుని వాక్యాన్ని వింటున్నావు? ఎంతమంది దేవుని సన్నిధిలో కూర్చొని వాక్యాన్ని వింటున్నావు? నీ దైవజనుల వాక్యం చెబుతున్నప్పుడు నువ్వు ఎక్కడ వింటున్నావు? దేవుని సన్నిధికి వస్తున్నావా? దేవుని సన్నిధికి కూర్చుంటున్నావా? దేవుని సన్నిధిని ఆరాధిస్తున్నావా? ఈరోజు గమనించండి. ఈరోజు సమయం చూడకుండా ఎంతో మంది చనిపోతూ ఉన్నారు. ఈరోజు నిన్ను నన్ను ప్రేమించి దేవుని సన్నిధిలో దేవుని సంఘంలో ఆయన ఎదుట మనం కూర్చోబెట్టి ఆయన స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి, ఆయన గణపరచడానికి ఈరోజు నిన్ను నన్ను బ్రతికించుకున్నాడు. అక్కడ ఏం చదువు? లుదియా కదండి. లుదియా దైవభక్తురాలు. ఏ భక్తురాలు? ఏ భక్తురాలమ్మా? దైవభక్తురాలు లుదియా. ఈరోజు నువ్వు ఏ భక్తితో కలిగి ఉన్నావు? ఈరోజు మనమందరం ఏ భక్తితో కూడి ఉన్నాం? దేవుని భక్తి లేదు, దేవుని ప్రేమ లేదు, వ్యర్థమైన ప్రేమ.
ఏంటి? గట్టి చదవండి. ఊదారంలో వ్యాపారం చేస్తుంది. ఏ వ్యాపారము? ఏ వ్యాపారమయ్యా? ఈరోజు నీకు ఏ వ్యాపారం ఉండొచ్చు, ఏ యొక్క పని ఉండొచ్చు, అయినప్పటికీ దేవుని విడిచిపెట్టకూడదు. ఆమె విడిచిపెట్టిందా? ఏమో విడిచిపెట్టిందా? చెప్పాలి. విడిచిపెట్టలేదు, వాక్యాన్ని విడింది. అక్కడ ఏమైందో చూడండి. ప్రభు ఆమె హృదయాన్ని చూసిందట. ఎవరు చూసిండు? ఎవరు చూశాడు? దేవుడు. నువ్వు యొక్క హృదయాన్ని చూశాడు దేవుడు. ఈరోజు నిన్ను నన్ను పై వస్త్రాలు మాత్రమే ఈ లోకంలో మానవుడు చూస్తాడు, కానీ హృదయాన్ని ఎరిగిన దేవుడు ఒక్కడే. ఈరోజు నిన్ను నన్ను దేవుడు హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఈరోజు ఏ హృదయం కలిగి నువ్వు కూర్చున్నావు? ఏ హృదయంతో ఈరోజు నువ్వు కూర్చుని వాక్యాన్ని వింటున్నావు? ఈరోజు దేవుడు ఆ హృదయాన్ని చూశాడు. ఈరోజు నిన్ను నన్ను దేవుడు ఆ హృదయాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు. ఈరోజు గమనించండి. నన్ను ఎవరు చూడలేదు, నన్ను ఎవరు పట్టించుకోలేదు అని చెప్పి నువ్వు ఉంటున్నావేమో. దేవుడు చూస్తూ ఉన్నాడు, నీ హృదయాన్ని పరీక్షిస్తున్నాడు. ప్రభువు ఆమె హృదయాన్ని చూసి చదువు కఠినై ఆమె హృదయాన్ని చూసి పౌలు చెప్పిన మాటలు ఏ మాటలు? ఎవరి మాటలు? మెదడుగా అందరికీ చూడండి. ఏ మాటలు? ఎవరి మాటలు? ఎవరి మాటలు విన్నారు? పౌలు చెప్పిన మాటలు, నీ దైవజనుడు చెప్పిన మాటలు, దైవుడు చెప్పిన వాక్యాన్ని మీరు విని మీ హృదయాన్ని మార్చుకోవడానికి దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అపోస్తలుడైన పౌలు సంస్థల్లో ఉన్నప్పుడు ఆయన పరిచర్యను ప్రారంభించాడు. ఇంకా ఈరోజు దేవుని సేవ అంటే మాకు భారం కావచ్చు, కానీ దేవుని సేవ మేము చేస్తున్నప్పుడు, మేము చదువుతున్నప్పుడు మీరు ఇదే వారిగా ఉండాలి. ఎక్కడ ఉంటున్నారు? దేవుని సన్నిధికి రండి రండి అంటే పాస్టర్ 3 సార్లు ప్రకటన చేశారు. నేడే కూర్చున్నా. లేట్గా వస్తారు, తొందరగా ముగియాలంటారు. ఎట్లా? ఏమా ఇది ఎట్టుంది? అన్నం కూడా నేను తింటానయ్యా అనుకుంది. ఏది చెప్పాలా? అన్నం ఉడకగానే నేను తింటానయ్యా అన్నట్టుకుంది. వచ్చేదేమో లేట్గా వస్తారు, పోయేటప్పుడేమో చెప్పండి అమ్మా, పోయేటప్పుడేమో తొందరగా వెళ్ళాలంట. ఈరోజు అపోస్తలుడైన పౌలు తన హృదయాన్ని చూశాడు. అపోస్తలుడైన పౌలు చెప్పిన వాక్యాన్ని వినిన తర్వాత ఏమని చదువు అమ్మా? వినిన తర్వాత ఏమని చదువు? ఎక్కడ ఆపి అక్కడ కంటిన్యూ చేయి. ఆమెయు ఇంటి వారి యందు ఏ చెందారంటమ్మా? ఎవరి వలన? ఎవరి వలన? అపోస్తలుడైన పౌలు వలన, చెప్పిన వాక్యం వలన. ఫస్ట్ ఏం పొందింది హృదయ? ఏం పొందింది? తన హృదయాన్ని తేడా చూసి మారు మనసు పొందింది హృదయ. హృదయ తర్వాత తన కుటుంబాన్ని మార్చుకుంది. ఈరోజు ఎంతమంది నీ కుటుంబాన్ని మార్చుకుంటున్నావు? ప్రభువా నేను ఒక్కనే వస్తే సాయ పరలోక రాజ్యానికి అనుకుంటున్నావా? నేను ఒక్కనే సాయ తింటే అనుకుంటున్నావా? కాదు. నువ్వు కూడా నువ్వు మారితే నీ కుటుంబాన్ని మార్చుకో, నీ బిడ్డలు మార్చుకో, నీ భర్తను మార్చుకో. జాగ్రత్త, అక్కడ సూచన దగ్గరలో ఉంది. అంతమైపోతుంది. ఈ రోజు వాడు రేపు లేడు. ఈరోజు దేవుని వాక్యాన్ని విన్నవారు నీ హృదయాన్ని ఆయన చూస్తున్నాడు కనుక నీ హృదయాన్ని మార్చుకో, నీ కుటుంబాన్ని మార్చుకో, నీ బ్రతుకుని మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో. ఇంకా ఆలస్యం చేయొద్దు. ఆయన వచ్చే సమయానికి నువ్వు లేకపోతే, నువ్వు సిద్ధపడకపోతే ఆయన సన్నిధిలో కూర్చున్నట వేస్ట్. ఎక్కడ కూర్చున్నారంట? సమాజ మందిరంలో ఆయన వాక్యం చెబుతున్న సమాజ మందిరంలో కూటాలు జరుగుతున్న సమయంలో అక్కడ కూర్చున్నది. ఈరోజు గమనించండి. మీరు ఎక్కడ కూర్చున్నారు ఇప్పుడు? చెప్పండి గట్టిగా, అందరు చెప్పండి. ఏం తింటలే?
ఒక దినము గడుపుట 1000 దినాలు శ్రేష్టమైనది. ఆ ఒక్క దినం యొక్క పంట దేవుడి సన్నిధిలో మిగిలిపోతే నువ్వేం మనిషివి? ఆయన రాబోయే సమయంలో నేను త్వరగా వర్తించున్నాను, ఆయన కమింగ్ సూన్. ఆయన వస్తున్నప్పుడు నువ్వు నిద్రపోతే అంట దైవజనులు వాక్యం చెబుతున్నారు. పౌలు తన హృదయాన్ని అడిగింది. హృదయాన్ని ప్రభు యేసుక్రీస్తు హృదయాన్ని చూశాడు. హృదయం మారు మనసు పొందింది. మారు మనసు పొందిన తర్వాత తన కుటుంబాన్ని మార్చుకునింది, తన భర్తను మార్చుకుంది, తన భార్య బిడ్డలు అందరూ మార్చుకునింది బాప్తిసం ద్వారా. ఈరోజు నువ్వు ఎంతమంది మార్చుకుంటున్నావు మరి కుటుంబాన్ని? ఎంతమంది మార్చుకుంటున్నావు నీ కుటుంబాన్ని? జాగ్రత్త. దేవుడు సన్నిధి ఆశామాషాలు కాదు. ఆయన అంటాడు స్త్రీలు మౌనంగా ఉండడం మంచిది. తర్వాత దేవుని సంఘము, దేవుని సన్నిధి అల్లర్లకి కర్త కాదు కానీ సమాధానం కర్త. ఆయన దేవుని సన్నిధి ఆశ మాటలు అనుకుంటున్నావా? ఆదివారం వస్తే ఏదో ఒక గంట కూర్చొని వెళ్దాం అనుకుంటున్నావా? ఏదో పాస్టర్ చదువుతున్నాడే విన్నావులే వాటిని పోయావులే కాదు. ఎప్పుడు జీవితాన్ని మార్చుకుంటావు? ఎక్కడేసినా బొమ్మలు అట్లే ఉంటేట మన బ్రతుకుని మార్చుకోవా? అదేమైంది? బాప్తిసం పొందింది. చదవండి, బాప్తిసం పొందింది. మీరు ఎంచితే నా ఇంటికి వచ్చినట్లయితే, చదవండి, వచ్చినట్లయితే వేడుకొని ఎవరిని బలవంతం చేశారంటే ఇప్పుడు చెప్పాలా? అపోస్తలుడైన పౌలుని ఏం చేశారంట? ఆ లుదియా కుటుంబం అంతా కలిసి, అయ్యా సార్ మా ఇంటికి రండి సార్, ప్లీజ్ కమ్ ఇన్ మై హోమ్, నా ఇంటికి రండి, నన్ను ఆశీర్వదించండి, ప్రార్థన చేయండి అని చెప్పి ఆ అపోస్తలుడైన పౌలందరినీ ఈ కుటుంబం అంతా కలిసి ఆహ్వానిస్తుంది. ఈరోజు ఎంతమంది ఆహ్వానిస్తున్నావు? ఎంతమంది దైవ సేవలు పిలిచి మీ ఇంట్లో ప్రార్థన చేయించుకుంటున్నావు? ఆయన ఏముందిలే, ఆయన వస్తాగా చెప్పుకుంటే పోతారు అనుకుంటున్నావా? కాదు. ఆయన ఏమంటారో చూడండి. లుదియా బతిమలాడిందంటే ఎవరిని? అందుకోవాలి, అక్కడ అందుకోవాలా? లుదియా ఎవరు బతిమలాడింది? పౌలు బతిమలాడింది. అయ్యా సార్ మా ఇంటికి రండి సార్, మా ఇంటికి వస్తే మమ్మల్ని మేము ఆశ్రయించబడతామయ్యా అని చెప్పి బతిమలాడింది. ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చున్న బిడ్డ, నువ్వు జాగ్రత్త. ఎక్కడ తప్పిపోతున్నావో, ఎక్కడ జారి పడిపోతున్నావో, ఎక్కడ దేవుని సన్నిధిలో రాబట్టి వెలగబడుతున్నావో. ఒక ఆమె ఉందంట, బేల్దారి పని చేస్తుందంట. ఆమెకి సోమవారం నుండి శనివారం దాకా అక్కడ బేల్దారి పనికి వెళ్తుందంట. ఆదివారం అర్జెంట్ పని పడిందంట. ఈ మేస్త్రి అన్నాడు, అమ్మా మీకు రోజు కూలి 600 కదా, నేను 1000 రూపాయలు ఇస్తానమ్మా, ఆదివారం రామ్మ వచ్చిపోమంటే ఏమైంది సార్, నాకు నేను రావాలని చెప్పాలిగా. ఈ 1000 రూపాయల కోసం పనికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? ఆదివారం పనికి వెళ్ళింది. 1000 రూపాయల కోసం పనికి వెళితే ఆ 1000 రూపాయలు తీసుకొచ్చి ఎక్కడ పెట్టిందమ్మా? ఎక్కడ పెట్టింది? హాస్పిటల్లో పెట్టి. చెప్పాలి గట్టిగా, ఎక్కడ పెట్టింది? హాస్పిటల్లో పెట్టింది. 1000 రూపాయల కోసం నువ్వు పోతివే, 1000 + 1000 is 2000. 1000 రూపాయల కోసం 2000 నువ్వు పెట్టుకున్నావు హాస్పిటల్లో. ఎందుకు? అదే నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే, అదే దేవుని సన్నిధిలో ఆరాధిస్తే, అదే దేవుని సన్నిధిలో శుద్ధిస్తే ఆ 1000 రూపాయలు ఇంకో 1000 రూపాయలు దేవుడికి ఇచ్చేవాడు. అందుకే అంటున్నాను, దేవుని సన్నిధిలో ఒక దినము కనుక ఆదివారం సమయాన్ని పోగొట్టుకోవాలి. అక్కడ దేవుని సన్నిధికి ఏ పని ఉన్నా, ఎక్కడ ఉన్నా ఆదివారం మాత్రం దేవుని సన్నిధిలో ఆశ్రయాలి, అటెండెన్స్ ఇవ్వాలి. నువ్వు ఎవరు మార్చుకున్నారు? ఫస్ట్ లుదియా మారింది. లుదియా తర్వాత ఎవరు మారింది? తన ఇంటి వాళ్ళతో మార్చుకున్నది. ఈరోజు మీరు మార్చుకోండి. ఎంతమంది చూడండి రాలేక వెనకబడి ఉన్నారు. ఎంతమంది దేవుని సన్నిధికి వాక్యాలు వెళ్ళలేకపోతున్నారు. అందులో ఒక పాట పాడాడు. ఏదో పాట తెలుసా? ఈ జీవితం విలువైనది, నరులారా రండి సెలవైనది,
హెచ్చరిస్తున్నాడు దేవుడు ఈరోజు. ఆయన సన్నిధిని పోగొట్టుకోవద్దు. అందుకే లుదియా ఏమైంది? లుదియా అపోస్తలుడైన పౌలు చెప్పిన వాక్యం ఏంది? లుదియా మారింది, తర్వాత తన కుటుంబాన్ని మార్చుకుంది. ఇది మొదటిది అయిపోయింది. రెండవ ఒక వ్యక్తి ఉంది. రూతు గ్రంథము పేజీ నెంబర్ 221. రూతు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. ఆమె నా ఏలినవాడా, నీ పనికత్తులో ఒక దాని కాకపోయిన ఎడలా ఎవరు ఆదరించారంట? ఎవరు? బోయాజ్. నయోమి బోయాజ్. ఎవరు? నయోమి బోయాజ్ వల్ల భార్యభర్తలు అయినప్పటికీ ఎంతో ఆస్తిపరుడు బోయాజ్. నయోమి రూతుని పిలిచాడు. బోయాజ్, అయ్యా, నా మీద ఎంత ప్రేమ కలిగి ఉన్నావా నువ్వు? నీ పని కత్తులో ఒక పనివారిగా కూర్చోబెట్టుకున్నావా? ఈరోజు దేవుడు ఆయన సన్నిధిలో, ఆయన సంఘంలో కూర్చోబెట్టుకున్నాడు. ఈరోజు జాగ్రత్త. ఏమంటున్నాడు అక్కడ? చదవమ్మా. నీ దాసుడైన నా యందు నా ఎడల నీకు ఏం కలిగి ఉండమని? కటాక్షము కళ్ళని చెప్పగా, బోయాజు నీ పెనిమిటి మరణమైన తర్వాత నీ తల్లి అతను చేసినట్టు నాకు తెలుసును. ఇక్కడ ఏమైంది? 14 బోయాజు భోజన కాలమున ఇక్కడికి వచ్చి భోజనం చేయమంటాడు. ఎక్కడికి వచ్చమ్మా? బోయాజు ఎక్కడికి పిలిచాడు? ఎవరిని పిలిచాడు? రూతుని పిలిచాడు. పని చేసుకుంటుంది రూతు. తన పొలంలో బోయాజు పొలంలో ఆయన ఏడుకుంటూ పని చేసుకుంటూ ఉన్నప్పుడు బోయాజు వెళ్ళి, అమ్మా, నువ్వు ఇక్కడ ఏడుకుంటున్నావు కదా, నువ్వు ఒక్కదాని ఎందుకు ఇక్కడికి మాతో రా, మా పని వారు ఉన్నారు, మా పని వారితో కలిసి నువ్వు పని చేయి అని చెప్పి వారి పని కత్తుల మధ్య నిన్ను ఒక దానిగా చేర్చుకున్నాడు. ఈ సంఘంలో నీ యొక్క విశ్వాసాల మధ్య ఒక విశ్వాసులుగా నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఈ సంఘానికి. హల్లెలూయా చదువుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు జ్ఞాపకం చేసుకో, ఆయన సన్నిధిలో ఆయనతో కలిసి భోజనం చేయడానికి ఈరోజు నిన్ను కూర్చోబెట్టుకున్నాడు. ఈరోజు ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడంట? చదువు నా మొక్కమే చదువుతావు. ఏంటంటే అక్కడ పనివారి మధ్యలో, వాళ్ళ మధ్యలో నాకు భోజనం ఏర్పాటు చేశాడు. శక్తుల మధ్యలో మనం భోజనం ఏర్పాటు చేస్తాడు దేవుడు. ఆయన సన్నిధిలో మనం కూర్చోబెట్టాడు దేవుడు. ఈరోజు ఎక్కడ కూర్చోబెట్టాడమ్మా? సరే, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీరు పువ్వాకు నాటికి వెళ్ళారా? పువ్వాకు నాటు వెళ్ళారా? నేను వెళ్ళాను. నేను చెప్తాను. నేను 400కి వెళ్ళా పువ్వాకు నాటికి. పువ్వాకు నాటికి వెళ్ళినప్పుడు మూటాని 10 మంది ఉంటారా? మూట మేస్త్రి చెబుతాడు ఏమని? అయ్యా, ఒక 10 మందిని తీసుకురాయా మీ మూటానికి వెళ్తారు. ఆ 10 మంది వెళ్తారా? 11 మంది వెళ్తారా? ఎంతమంది చెప్పాలా? 10 మంది వెళ్తారా? ఇంకొకటి వెళ్తే మేస్త్రి తిడతాడా? తిట్టడా? అవునా? ఈ యొక్క బోయాజు పనివారి మధ్యలో ఒక రూతు యవనస్తురాలైన రూతుని తన పనివారి మధ్యలో దేవుడు పిలుచుకున్నాడు. ఈరోజు మనం ఉంటున్నాము వారి మధ్యలో. ఎక్కడెక్కడ ఉన్న వారినందరూ దేవుడు మీ ఇక్కడ సంఘం ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన సన్నిధిలో భోజనం చేయడానికి నేను పిలుచుకున్నాడు. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, దేవుడు ప్రేమించలేదు కదా, దేవుడు నా వైపు చూడట్లేదు కదా,
తృణీకరించలేదు, దేవుడు నేను తీసేయలేదు. ఎక్కడ నేను దేవుడిని పట్టించుకోలేదు కదా, అందరూ సమానంగా దేవుడు చూశాడు. ఈరోజు జాగ్రత్త, దేవుడు ఎంతమంది సంఘాన్ని ఇచ్చాడు, ఎంతమంది సంపూర్ణంగా కూర్చోడానికి స్థలం ఇచ్చాడు. ఈరోజు మనందరం కూర్చోడానికి నొప్పులు. ఏం నొప్పులు? ఒక ఆమెను అడిగారు, అందరూ అక్కడ నువ్వు ఎందుకు రావట్లేదంటే, బాగా మళ్ళీ ఆ పని చేసుకుంటుంది, బాగే ఆ పనికి అమ్మాలి అన్ని చేసుకుంటుంది, కానీ దేవుని సన్నిధి రావడానికి మాత్రం వదిలి నొప్పులంట. ఏ నొప్పులు చెప్పాలా? ఏ నొప్పులు? వదిలి నొప్పులు. పని చేసుకుంటున్నాడు, అన్నం వండుకుంటున్నాడు, అన్ని చేస్తుంటుంది, దేవుని సన్నిధి రావడానికి వదిలి నొప్పులు అంటే. ఎందుకు వదిలి నొప్పులు అమ్మా? నీ కోసం కుర్చీ ఏర్పాటు చేస్తున్నాడు, కొద్ది కూర్చోండి. ఎక్కువసేపు కుర్చీలో కూర్చుంటే బాగుండదు అన్న, అందరూ చూస్తా ఉండదు. ఎవరు చూస్తే నీకు ఎందుకు? ఆయన చూడాలా? ఎవరు చూడాలా? ఎవరు చూడాలి చెప్పాలమ్మా? ఆయన చూడాలి. నీకు నాకు ఆ ఎక్కువ చూస్తుంది, నేను కుర్చీలో కూర్చుంటే ఏ ఎక్కువ చూస్తే నీకు ఎందుకు? ఏమన్నా చెప్పాలా? ఏ ఎక్కువ చూస్తే నీకు ఎందుకయ్యా? అందులో నేను ఆ సంఘానికి రాన్నాడు, ఇంకేడికి వద్దు. దేవుడు అప్పుడే ఇద్దరమ్మా చెప్పాలా? దేవుడు అప్పుడే ఇద్దరా చెప్పాలా? ఏది నిద్రపోతుందే? ఒక్కడే దేవుడు. సంఘాలు మాత్రం ఇది ఈసీఐ, అది సిసిఐ, ఇది పెద్ద కోస్తూ ఏ కోస్తూ ఎందుకయ్యా? జాగ్రత్త. దేవుడు సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు నేను పరీక్షిస్తాడు, నీ హృదయాన్ని పరీక్షిస్తాడు. లుదు యొక్క బోయాజుని ఎవరు దర్శించాడు? వెళ్ళి రూతుని దర్శించాడు. రూతు, నువ్వు రా, మా పొలంలో ఉండి పని చేసుకో. ఈ పొలంలో కూర్చున్న పరివార వ్యక్తుల మధ్య నువ్వు నీళ్ళు తాగు, భోజనం చేయవల మధ్య ఈరోజు నేను పిలిచాడు. ఎందుకు? ఆయన రక్తము తాగుటకు, ఆయన శరీరం తినుటకు నువ్వు అడుగులు ఎంచబడ్డావు. అందుకని నేను కూర్చోబెట్టుకున్నాడు దేవుడు. ఇది రెండోది. మూడోది చూద్దామా? లూకాసు వార్త 10:39. ఇక్కడ ఒక వ్యక్తి కనపడుతుంది, చదవండి. 10:39. లూకా 10:39. గట్టి చదవండి, అందరికీ ఏర్పడాలి. చదివారు లేరే. ఆమెకు మరియాను సహోదరి ఉండడు, ఈమె యేసు పాదముల యొద్ద ఎవరు కూర్చున్నారట? ఎవరమ్మా? ఇక్కడ చెప్పాలి. ఎవరు? మరియా. ఈరోజు ఎవరి మధ్య కూర్చుంది? యేసు పాదాల మధ్య కూర్చుంది. ఈరోజు దేవుడు పాదాల సన్నిధిలో కూర్చొని ఉన్నాం. కొంతమంది కూర్చోలేకపోయారు. ఏంటి? కూర్చోలేకపోయారు. మరియా, ఆమెతో కలిసి ఇంకొక మరియా దేవుడు పాదాల సన్నిధిలో కూర్చొని వాక్యాన్ని వింటుంది. షీ ఈజ్ లిసనింగ్. ఆమె వాక్యాన్ని వింటుంది. నువ్వు ఎక్కడ కూర్చున్నావమ్మా ఈరోజు? ఎక్కడ కూర్చున్నావమ్మా? బయలునా ఎక్కడ కూర్చున్నావు? దేవుని సన్నిధిలో. అందుకే ఆ జ్ఞానవంతుడు సొలొమోను అన్నాడు, నీ దేవుని మందిరం పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవడము. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నీ ప్రవర్తన జాగ్రత్త. నువ్వు ఎలా కూర్చుంటున్నావో, ఏం మాట్లాడుతున్నావో జాగ్రత్త. అందుకే తిమోతి అన్నాడు, ఆ 2:14 తిమోతిలో, నీ ఎవరిని బట్టి ఎవరిని తునీకరించకుండా ప్రవర్తనలోనే, మాటలోనే, ప్రేమలోనే జాగ్రత్త. దేవుని సన్నిధికి పోయేటప్పుడు నువ్వు ఆయన పాదాల సన్నిధి మధ్యలో కూర్చునేటప్పుడు జాగ్రత్త. అదేమంటుంది మన చదువు? ఆమెకు మరియు అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదాల యొక్క కూర్చుని ఉండి ఏం చేస్తుందంట? ఎవరు పోదా? ఎవరు పోదామా? మనం వింటున్నా? మనం వింటున్నామా? వింటున్నారా? ఏంటయ్యా
వింటున్నారా లేదా? ఎవరి మాట? దేవుడు ఉన్నాడా? ఆడున్నాడు, ఏడు ఉండేది. ఎవడు? దేవుడి మాట వింటున్నావా? ఆయన చెప్పేది ఏంటి? ఆయన చెబితే ఏంటి వినేది అనుకుంటున్నావా? యేసు పాదాలలో కూర్చొని వాక్యాన్ని వింటుంది. ఎవరి వాక్యము? దేవుడు చెప్పిన వాక్యాన్ని వింటుంది. ఈరోజు నువ్వు వింటున్నావా? నీ వాక్యం వ్యర్థం చేస్తున్నావు. నీ జీవితంలో ఫలితం లేకుండా పోతుంది. ఈరోజు ఎంతమంది స్త్రీలు ఉన్నారే వాక్యం వింటున్నారా? వింటున్నారా? అందుకే ఒక పాట రాశాడు. ఏం పాట తెలుసా? కొంచెమే కాలమే మిగిలి ఉన్నది ప్రభువును సంధించుటకే. కొంచెమే కాలమే మిగిలి ఉన్నది ప్రభువును సంధించుటకై. కనుక మనము నడచుకొనిదము, కనుక మనము నడచుకొనిదము ఆయన మార్గమునందు. ఆరాధించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. ఆరాధించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. ఎంతమంది జీవితంలో పోరాడుతున్నావు. ఈ లోకంతో పోరాడుతున్నావు. ఈ లోక మాటలు వింటూ ఉద్యోగం చేస్తున్నావు. ఆయన వాక్యాన్ని వినక ముసలమ్మ ముద్దుగా పెట్టుకొని అదిట్ట ఈడిట్ట వాడిట్ట నీ నోరుతో చెడ్డమైన మాటలు మాట్లాడుకుని బతుకుతున్నాడు జీవితం. దేవుడు మాటలు వినక, దేవుడు చెప్పిన వాక్యాలు వినక ఇంటే యాడబాగుపడతాము. ఏమ్మా ఇంటే యాడబాగుపడతాము. ఆయన మాటలు మనం వినము. ఆయన మాటలు వింటే లుదియా కుటుంబాన్ని మార్చుకునే విధంగా నీ కుటుంబాన్ని మార్చుకుంటావు. ఆమె ఏం చేసింది? మరియా ఎక్కడ కూర్చుంది? యేసు పాదాల సన్నిధిలో కూర్చొని ఏం చేస్తుందంట? ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. ఆయన బోధ వింటుంది, ఆయన వాక్యాన్ని వింటుంది. మరియా ఈరోజు ఎంతమంది వింటున్నారు? జాగ్రత్త సుమే, చాలా జాగ్రత్త. దేవుడు నన్ను దర్శించాడు. దేవుడు ఎవరి పాలనలో ఉన్నప్పుడు తెలిసి తెలియక జీవితం బ్రతుకుతుంది నన్ను. ఈరోజు దేవుడు నన్ను మార్చుకున్నాడంటే అనేక చోట్ల ఉన్న సాక్ష్యాన్ని అనేక చోట్ల వస్తుందంటే దేవుడు కృప. మనుషులు ముడితే మారరు, మనుషులు చెబితే మారరు. దేవుడు ఒక్కసారి దర్శించాడా? దేవుడు ఒక్కసారి పట్టుకున్నాడంటే వాడి జీవితం మారిపోతే వాడు ఎంత తాగుపోతా వచ్చి తిరిగిపోతా వచ్చి ఎడిషన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. దేవుడు మాటలు విని దేవుడు వాక్యం ప్రకారం నడిస్తే, దేవుడు ఒక్కసారి దర్శిస్తే వాడు ఎంత తలకిందులు తాగినా కూడా వాడు మారుతాడు. ఎవరు మారుతారమ్మా? దేవుడు మారుస్తాడు. ఎంత వాడైనా సరే దేవుడు మారుస్తాడు. ఆయన వాక్యానికి అంత బలం ఉంది, ఆయన వాక్యానికి అంత శక్తి ఉంది. మరి ఏమైనా ఎక్కడ కూర్చుందట? లుదియా ఎక్కడ కూర్చుంది? లుదియా ప్రార్థన సమావేశంలో కూర్చోండి. రెండవది బోయజ్, రూతు ఎక్కడ కూర్చోండి? 10 వారి మధ్యలో కూర్చొని పెట్టి భోజనం ఏర్పాటు చేశాడు. మూడవది మరి ఎక్కడ కూర్చుంది? మరియా యేసు పాదాల సన్నిధిలో కూర్చోండి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను, చూడండి. అదే యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము 20 చదవండి. చదవాలా? ఇంకా తీరేనా? అది అక్క మార్తా
ఎవరు వస్తున్నారంట? చెప్పాలి మీరు అందరు నిద్రపోతేట ఏమ్మా, అది చెప్పాలి మీరు అందరు. ఇటు నా సైడ్ చూడండి, రోజు చూసే మొక్కలే కదా ఇవి. మాట యేసు వచ్చుతున్నారని ఎరిగి ఎక్కడికి ఎదుర్కోవడానికి వెళ్ళిందంటే ఎవరిని ఎదుర్కోవడానికి? ఏమ్మా చెప్పాలి కదా. ఎక్కడ? యేసుని ఎదుర్కోవడానికి వెళ్ళింది. ఎవరు వస్తున్నారని? యేసు వస్తున్నాడని మాటకి వినపడింది. ఈరోజు ఒక ఎమ్మెల్యే మన గ్రామానికి వస్తున్నాడని వినపడిందా? లేదా ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి కానీ, ఒక వైస్ ప్రెసిడెంట్ కానీ, ఏ ప్రెసిడెంట్లు వచ్చినా మన గ్రామాన్ని ఏం చేస్తున్నట్ట? ఆయన ఎదుర్కోవడానికి వెళ్తాము. ప్రభువైన యేసుక్రీస్తు ఆ వీధికి, ఆ గ్రామానికి వస్తున్నాడని తెలిసి ఈ మాట ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళింది. ఎదుర్కోవడానికి వెళ్ళి ఏం చేసిందమ్మా? ఎక్కడ కూర్చుందంట? మరి ఇంట్లో కూర్చొని అది తప్పిపోయింది మాట. ఎక్కడికో పోయింది మాట. యేసుతో ప్రభువా, ఎవరంట ఈ సహోదరుడు? మాట సహోదరుడు ఎవరమ్మా? లాజరు సహోదరుడు ఆ గ్రామానికి వస్తున్నప్పుడు తన ఇంట చేర్చుకొని ఆయన ఏమంటాడు? మాట్లాడుతుంది, అయ్యా నీ గ్రామంలో నువ్వు ఉందంటే, ఈ యొక్క గ్రామంలో నువ్వు ఉందంటే నాకు నా యొక్క సహోదరుడు బ్రతికి ఉంది కదా. ఈరోజు ఎందుకు నువ్వు చేర్చుకుంటున్నావా? అందుకే పైన ఒక మాట నాకు చూడండి. పంతొమ్మిది చదువు. కనుక యూదులలో అనేకులు సహోదరులు కూర్చి మార్తను మరియను ఓదార్చుటకై వారి ఎదుకు వచ్చింది. మార్త యేసు వచ్చుచున్నాడని ఎదుర్కొని వెళ్ళగానే మరియా ఇంటిలో కూర్చొని ఉండేది. ఎవరు ఇంట్లంట? యేసు ఎక్కడ కూర్చున్నాడంట? యేసు చెప్పలా? యేసు ఎక్కడ కూర్చున్నాడమ్మా? మరియా ఇంటిలో కూర్చున్నాడు యేసు. ఈరోజు మీ ఇంటిలో కూర్చోడానికి సమయం ఇస్తున్నావా దేవుడికి? అందుకు ఇంకో మాట చూడు. కళ్ళు నుండి చూడలేక యేసు మహిమలో, చెవులు వినలేదా యేసు మాటలు, కళ్ళు నుండి చూడలేక యేసు మాటలు, చెవులు వినలేదా యేసు మాటలు. ఏం మాటలంట? నీ కళ్ళు ఉండగానే దేవుడు చూడటానికి పనికి రావట్లా. చెవులు ఉండగానే దేవుడు వాక్యాన్ని వినబడటానికి పనికి రావట్లా. నువ్వు 24 గంటలు ఆ కళ్ళు నుండి నువ్వు చూసుకోవడమే తప్ప ఫోన్లు దేవుడు చూస్తున్నావా? ఏమా చూస్తున్నావా? దేవుంది. కొంతమంది ఉన్నారు ఉదయాన్నే లేకనంట, ఒక పెడుతున్నాడంట. ఉదయాన్నే లేకుండా వాళ్ళ కూతురు మొక్కలు చూస్తే పెద్ద దొరుకుతుందంట. ఎవరు మొక్కలు చూస్తారంట? ఏమన్నా చెప్పాలి. ఒక ఆయన అంటే ఇద్దరు భార్య భర్తలు, ఇద్దరు పిల్లలు ఉన్నారంట. ఆయన ఉదయాన్నే లేకంటే కూతురు మొక్కలు చూస్తే రోజు బాగా ఉంటుందంట. మరి దరిద్రుడా, ఆయన కూతురు మొక్కలు చూస్తే ఏమవుతారా? ఆయన రాసి పెడుతున్నారు ఈరోజు నీకేం జరుగుతుంది, ఏం జరుగుతుంది నీకు ఈరోజు రాసి పెడుతుండాలా. ఈరోజు దేవుని కుటుంబంలో చేర్చుకోండి. దేవుని సన్నిధిలో కూర్చోబెట్టి ఆయన వాక్యాన్ని వినటానికై, ఆయన సువార్త నిన్ను అందించటకై ఈరోజు దేవుడు అంత దూరంలో ప్రవేశపెట్టి తీసుకొచ్చాడు. ఈరోజు జ్ఞాపకం చేసుకో. ఎవరు తప్పిపోవడం ఆయనకి ఇష్టం లేదు, ఎవరు నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన సన్నిధిలో కూర్చోబెట్టడానికి నిన్ను సిద్ధపరచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు ఆమె అంటుంది, మాట ఏమైంది దేవుని దగ్గర, నువ్వు కానీ ఎక్కడ కానీ ఉండుంటే నా తమ్ముడు తాకుండా
ఈరోజు గమనించండి, దేవుడు నీ సన్నిధిలో లేకపోతే, దేవుడు నీ కుటుంబంలో లేకపోతే, దేవుడి హృదయంలో లేకపోతే నీ బ్రతికి ఎలా ఉంటుందో గమనించు. నువ్వు ఎలా జీవిస్తావో గమనించు. జాగ్రత్త సుమే, ఎందుకు చెబుతున్నావు జాగ్రత్త. నేను బట్టబాటు నాకు తెలుసు. యాక్సిడెంట్ అయినప్పుడు పోలీసులు మీకు చెప్పాను. 26వ తారీఖు జనవరి 26వ తారీఖున బైక్ యాక్సిడెంట్ అయినప్పుడు నాన్ని ఎవరు పట్టించుకునే నాదులు లేడు. ఎంతమంది ఉన్నా కూడా నన్ను చూసినోడు లేడు, నీడిచ్చినోడు లేడు. అప్పుడు ప్రార్థన చేస్తే, ప్రభువా యాకోబు మోసగాడైనప్పటికీ, ఒక పాపి అయినప్పటికీ ఒక ప్రార్థనను ఆలోచించావు కదా. ఈరోజు యవనస్తులను నా ప్రార్థనను ఆలోచించి నన్ను ఆశీర్వదించు, నన్ను బ్రతికించుకుంటే నీ యొక్క సాక్షిగా నన్ను బ్రతుకుతానయ్యా అన్నప్పుడు దేవుడు 2 నెలలు నాకు ఏమి కావాలో సమృద్ధిగా నన్ను ఆశీర్వదించాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు దేవుడి సన్నిధిలో ఎన్ని చోట్లలో నేను వెళ్ళి దేవుడు సువార్త చేస్తున్నాను. ఎందుకంటే దేవుడు పట్టుకుంటే, ముట్టుకుంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈరోజు ఒక మీటింగ్ పెట్టాలంటే ఎంత ఖర్చో మీకు అందరికీ తెలుసు. ఈరోజు నేను మీటింగ్ కోసం, పాంప్లెట్ పంచడానికి కోసం నేను ఎంత దూరం వచ్చాను. ఎందుకు తెలుసా? దేవుడు నాకు ఇచ్చినంత బాధ్యత. అందుకే అపోస్తలుడు పౌలు దగ్గర అంటాడు, సువార్త భారం, ఆ భారం నాకు ఇచ్చావు కదా, ఆ యొక్క సువార్త నేను చేయకపోతే నాకు శ్రమ. దేవుని సన్నిధి, దేవుని పని నువ్వు చేస్తే నీకు జీతము. ఆయన పని నేను చేస్తే ఆయన నాకు జీతం ఇస్తాడు. మనుషులు ఇవ్వాలి, ఆయన ఇస్తాడు నాకు. బెంగళూరు నుండి 20 మంది వస్తున్నారు మీటింగ్స్కి. చూపిస్తాను మీకు, పాస్టర్ చేత ప్రార్థన చేపిస్తా, పాంప్లెట్ ఓపెన్ చేపిస్తాను. జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే దేవుణ్ణి ఎంతగా నమ్ముతావో, దేవుణ్ణి ఎంతగా స్వీకరిస్తావో, దేవుణ్ణి ఎంతగా నువ్వు ప్రేమిస్తావో అంతగా నిన్ను ఆయన ప్రేమిస్తాడు, అంతగా నిన్ను దీవిస్తాడు ఆయన. ఎంతమంది డెలివరీ పత్యాలు ఉన్నారమ్మా? డెలివరీ పత్యాలు ఎవరు అదేం డెలివరీ కదా. ఆపరేషన్ చేసిన వారు పత్యం ఎంతమంది ఉన్నారు? ఆ పత్తి నూనె వేయకూడదు, కారం వేయకూడదు, ఉప్పు వేయకూడదు, ఇంకా మసాలా తినకూడదు, చికెన్ తినకూడదు, మటన్ తినకూడదు. అవన్నీ పత్తి ఉన్నప్పుడు అలానే పత్తి ఉన్నా. దేవుని దగ్గర అంత పత్తి ఉన్నా, అంత తగ్గించుకున్న దేవుడు సన్నిధిలో అంతగా తగ్గించబడితే ఈరోజు అనేక మంది బెంగళూరు పట్టణం నుండి అంతమంది నా కోసం మీటింగ్స్ కోసం వస్తున్నారంటే ఈరోజు జ్ఞాపకం చేసుకోండి. మనలో ఏమి చూసి ఒక మంచితనం, ఒక ప్రేమ, ఒక ఆప్యాయతను పలకరించే పలకరింపులో ఉండాలి. దేవుడిని నీ దగ్గర నువ్వు దేవుడిలో ఉంటే, దేవుడి సన్నిధిలో కూర్చొని వాక్యం నువ్వు వింటే నువ్వు ఆశీర్వదించబడతావు. లాజరు బ్రతికాడా? బతకలేదమ్మా? బ్రతికాడా? ఈ దేవుడిని బట్టి విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. చనిపోయిన లాజరును లేపిన విధంగా ప్రభువా నువ్వు నన్ను బ్రతికి, నన్ను పాపిని నన్ను బ్రతికించడం నీకు లేదు ప్రభువా నన్ను ప్రార్థించి ఈరోజు జ్ఞాపకం చేసుకోండి. అందుకే మా పాట నేను ముగించేస్తాను. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవరు, కలకాలము లోకంలో లేస్తురుడెవడు. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవరు, కలకాలము లోకంలో లేస్తురుడెవడు. చిన్న పదార్థ మరణానికి, చిన్న పదార్థ మరణానికి ఉన్నబడిన వారి
మనం జ్ఞాపకం చేస్తాం. ఈరోజు దేవుడు నేను పాపలకు స్థలం లేదు అక్కడ. ఎంతవరకు నువ్వు పాపం జీవితం బ్రతుకుతున్నావు, ఎంతవరకు నువ్వు త్రాగబోతున్నా బ్రతుకుతున్నావు, ఎంతవరకు తిరిగిపోతున్నా బ్రతుకుతావు, పరీక్షించుకో. ఈరోజు ఇక్కడ ఈ లోకంలో మారు మనసు పొంది పాప క్షమాపణతో ఉంటే, దేవుడిని అంగీకరిస్తే, నిజమైన దేవుడిని అంగీకరిస్తే, కొంతమంది అంటారు అయ్యా మా తాత పాస్టర్, మా నాన్న పాస్టర్, మా అమ్మ పాస్టర్, అందరూ పాస్టర్లే. ఏదైతుంది ఏదైనా ఏది ఏది నీ హృదయమేది, ఏది నీ బ్రతికేది, ఏది నీ మార్పేది? ఏం ప్రయోజనం? వాళ్ళందరూ దయచేయాలి, నీదే ఏమ్మా, నీదేనమ్మా. ఎవరెవరు చేసిన పనులకే వాళ్ళు జీవితం దక్కుతుంది, కానీ దేవుని పని చేయకుండా నేను పరలోక రాజ్యానికి వస్తానయ్యా, నువ్వు నన్ను తీసుకెళ్ళా అంటే నేను తీసుకోడు. నేను పాస్టర్ గారు ప్రార్థన చేస్తే నేను పరలోక రాజ్యం పో. ఏమా, నీరు శుద్ధం లేకపోతే ఏం ప్రయోజనం? నీరు ఉండాల ఆతృత. ఏం చేసింది హృదయ? అపొస్తలుల పౌలు చెప్పిన మార్పు వాక్యాన్ని విని హృదయ మారుమనసు పొందింది. తర్వాత తన కుటుంబాన్ని మార్చుకుంటుంది. మొదటిది. రెండవది ఏదమ్మా, రూతు ఎక్కడ ఉండింది? ఏదో సంఘానికి దూరంగా, గ్రామానికి దూరంగా ఉంటూ, ఆ పొలంలో దూరంగా ఎత్తుకుంటూ పని చేసుకుంటున్న రూతుని ఆ బోయాజు పిలిచి, ఓ రూత, నీకు అక్కడేం పని? నీకు ఏర్పాటు చేశాను కదా, నీకు పొలం ఏర్పాటు చేశాను కదా, మా పని వారి మధ్యలో, మా విశ్వాసుల మధ్యలో, మా సంఘం మధ్యలో నువ్వు రా, ఈ సంఘంలో ఉండు, నీ పని వాళ్ళు ఈ సంఘ విశ్వాసుల మధ్య పని చేసుకో, ఈ సంఘం వారితో భోజనం చెయ్యి, ఈ పొలంలో ఉన్న పనికత్తుల వారి మధ్య నిన్ను పిలిచాను, నిన్ను కూర్చోబెట్టాను, నువ్వు భోజనం ఏర్పాటు చేశానని బోయాజు అంటున్నాడు రూతు దగ్గర. ఈరోజు నిన్ను పిలుచుకుంటున్నాడు. మూడవది ఎవరు? మరియా. యేసు పాదాల మధ్యలో కూర్చొని ఆయన చెప్పిన వాక్యాన్ని వినింది. ఈరోజు దేవుడు పాదాల నుండి ఉండి దేవుని వాక్యం వింటున్నావా లేదా? జాగ్రత్త. నాలుగోది ఏం పాయింట్? నాలుగోది ఏంటి? ఎదుర్కోవడానికి వెళ్ళింది. తర్వాత యేసు ఎక్కడ కూర్చున్నాడట? అది మనకు కావాలా. సబ్జెక్ట్ ఏంది? కూర్చుంటుట. ఎక్కడ కూర్చున్నావు? దేవుడు చూడు, దేవుడు పాదాల సందులో నిన్ను కూర్చోబెట్టాడు. యేసు ఎక్కడికి వెళ్ళాడంట? ఈరోజు నీ ఇంట్లోకి, నా ఇంట్లోకి వచ్చాడంటే, వస్తున్నాడంటే నువ్వు ఎంత ఆశ కలిగి ఉండాలి. ఈరోజు ఒక దైవ సేవకుడు వస్తున్నాడంటే, అది బైబిల్ అంటది, ఒక దైవజనుడు ఇంటికి వచ్చిందంటే శాస్త్ర దేవుడు వచ్చిండు. ఒక దైవజనుడి గ్రామానికి వస్తున్నాడంటే, ఒక దైవజనుడి కుటుంబాన్ని దర్శిస్తున్నాడంటే ప్రభువైన యేసుక్రీస్తు అతన్ని పంపించాడు ఈ లోకానికి. మొట్టమొదటిగా మోషే, దైవ సేవకుడు మోషే ఏర్పాటు చేసుకున్నాడు. అపొస్తలుడైన పౌలుని మార్చుకున్నాడు. అదేవిధంగా అపొస్తలుడైన పౌలు తిమోతిని మార్చుకున్నాడు శిరసాల్లో ఉంటూ. రెండవది పేతురుని మార్చుకున్నాడు. ఈరోజు నిన్ను మార్చుకున్నాడు దేవుడు. ఏం మారుస్తున్నా? చిన్నప్పుడు దేవుని సన్నిధికి పోతున్నాడు, మార్చింది ఆడ. నాకు ఇంకా మార్చలేదన్నా, నా కుటుంబం మారలేదు, నేను మారలేదు అన్నట. ఎట్ట మారుతావమ్మా? ఎట్ట మారుతున్నాయినా? ఎట్ట మారుతావు? ఆ ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తా. ఇంట్లో ఖాళీ కుండ ఉంది. ఏ కుండ? ఖాళీ కుండ. ఆ ఖాళీ కుండ ఉంది, నువ్వు నీళ్ళు తాగాలి. నువ్వు తాగాలంటే ఏం చేయాలి? ఏదమ్మా? ఆ ఖాళీ కుండ ఇంట్లో ఉందమ్మా, దాంట్లో నీళ్ళు తాగాలంటే నువ్వేం చేయాలి? నీరు తెచ్చిపెట్టుకుని తాగాలా? అందుకే దేవుడు నీ ఖాళీ కుండగా నువ్వు ఉండి, ఏమి పనికిరాని వాడిగా నువ్వు ఉండి ఉన్నప్పుడు అది నేను
చెప్పాడు. నీ పిల్లలు ఆశీర్వదించాడా లేదా? ఎవరిని? ఒక ఎదురాలే స్త్రీ ఇద్దరు కుమారులు పెట్టుకొని ఉన్నప్పుడు యజమాని వచ్చాడు పనివాడిగా, అయ్యా నా భర్త అప్పు చేసి వెళ్ళిపోయాడయ్యా, ఆశీర్వదించమంటే ఆ ఎంటీ కుండలేని స్థితిలో ఉన్నాడు. మట్టి కుండలేని స్థితిలో ఆ కుటుంబం ఉంటే ఆ కుటుంబాన్ని ఎలీషా గారు దర్శించి, అమ్మా నీకేడు కావాలని సహాయం అన్నప్పుడు, ప్రభా నా కుమారులు ఎప్పుడు పని చేస్తానని నేను వస్తున్నానయ్యా, అప్పులు తీర్చుకోలేక నేను మా భర్త బ్రతికిన రోజులు అప్పులు చేసి చనిపోయాడయ్యా, ఆ అప్పులు ఏం తీర్చాలా, ఎలా తీర్చాలయ్యా అన్నప్పుడు ఆ ఎలీషా వెళ్ళి, అమ్మా నీ చుట్టుపక్కల కుండలు తెచ్చుకో, అవి నేను నింపుతాను, అప్పుడు నువ్వు తీర్చుకొని నువ్వు బ్రతుకు. ఈరోజు నువ్వు ఒక ఎంటీ పాత్రగా ఉన్నావా? దేనికి పనికిరాని వాడు ఉన్నావా? కుటుంబంలో ఆశీర్వాదం లేదా? ఆశీర్వాదం కావాలంటే నువ్వేం చేయాలి? నింపబడాలంటే ఏం చేయాలి? ఆయన పాదాల సరిలో కూర్చొని ఏం చేయాలంట? వాక్యం. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు మీరందరికీ ఇంతవరకు ఇన్నందుకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను.